బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాతనగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ లో ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతా? ఎందుకు మీకు ఇంత కోపం బాల్కా సుమన్ మీద? ఉద్యమంలో ఆ రోజు 220 కేసులు పెట్టారు సుమన్ మీద. మళ్లీ చూస్తుంటే ఆ రికార్డు బద్దలు కొట్టాలన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు కనబడుతున్నది. కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్కా, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయటపెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి ఇవాళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మళ్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టం.